వెళ్ళాలని చెప్పేసి, వాళ్ళ కొడుక్కి ఒక తోడు ఉండాలని, లేదా వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్ళైన తర్వాత అన్యోన్యతగా ఉండాలనే కదా పెళ్లి చేస్తారు. ఏదో ఒక కారణంతోనే కదా పెళ్లి చేస్తారు. ఊరికే పెళ్లి చేయరు కదా! వాళ్ళు ఎలాగైతే పెళ్లి చేసుకున్నారో, ఇంక వాళ్ళ బిడ్డలకి కూడా అందుకే పెళ్లి చేస్తారు కదా! పెళ్లి చేసిన తర్వాత ఎందుకు కుళ్ళుకొని చేస్తారు? కొడుకు, కోడలు సంతోషంగా ఉంటే. వాళ్ళిద్దరూ ఒక తట్ల తింటున్నా బాధే, వాళ్ళిద్దరూ కలిసున్నా బాధే, లేదా వాళ్ళిద్దరూ ఏదైనా మాట్లాడుకున్నా బాధే. ఏదో మాట్లాడుకుంటున్నారు ఇట్లా వినడం. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఎందుకు అంత బాధ? వాళ్ళిద్దరూ కలిసి తింటుంటే కూడా "పెండ్లై ఇన్నాళ్ళయిందే ఇంకా కలిసి తింటున్నారు. గబగబా తినేసి లేసి పనులు చేసుకోకుండా" అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అసలు మీకేంటి బాధ? కొడుకు, కోడలు సంతోషంగా ఉండారని బాధా? లేకపోతే వాళ్ళు కలిసి అన్యోన్యతగా ఉండారని బాధా? లేదా రోజు కొట్లాడుకోవాలా? అదే ప్లేస్‌లో నీ కూతురు, నీ అల్లుడు ఉంటే అలాగే చేస్తారా? అయ్యో! వాళ్ళింకా పెళ్ళై ఇన్నాళ్ళని ఎంత అన్యోన్యతగా ఉన్నారో. లేదా కొడుకేమన్నా వాడి భార్య చెప్పింది ఇనేసినాడు అంటే సత్య